స్నేహం చేసి ఏం చేశాడు, అతడు స్మగ్లింగ్ చేయడానికి వెళ్తుంటే దాంతో ఇతడు కూడా ఏకీభవించాడు. తద్వారా వీళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో, కష్టపడి ఖర్చు పెట్టి ఓడలు నిర్మాణం చేస్తే ఓడలన్నీ పగిలిపోయినట్టు వాళ్ళు చేసే పని పతనం అయిపోయింది. కాబట్టి మనము కూడా ఈ లోకస్తులతో కానీ భక్తిహీనతలతో కానీ స్నేహం చేస్తే ఖచ్చితంగా మనం చేసే పనులన్నీ భంగమైపోతాయి, దేవుడి కోపం మన మీద నిలుస్తుంది. కాబట్టి మనము లోకస్తులతో కానీ భక్తిహీనతో కానీ సహవాసం చేయకుండా ఎవరితో సహవాసం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తే ఏం కలిగిద్ది? మొదట సమాధానం కలుగుతుంది, తర్వాత నెమ్మది కలుగుతుంది, ఆ తర్వాత మనకు కావలసినవన్నీ దొరుకుతాయంట. హల్లెలూయా. ఈ వారం అలా చేశారా? మరి దేవునితో సహవాసం చేశారా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక గంట అయినా, కనీసం ఒక అరగంట అయినా ప్రార్థన చేశారా? దేవుని వాక్యం విన్నారా? ఈ వారం అంతా కూడా ఉదయం లేచి సెల్ ఫోన్లో కానీ లేకుండా బైబిల్ చదవటం కానీ ఇలా చేశారా? అలా చేయటమే దేవునితో సహవాసం చేయటం. ఉదయం లేవగానే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆయనతో మనం సహవాసం చేయాలంటే ఆయనతో మనం కొంత సమయం గడపాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అరగంట సేపు అయినా కానీ ప్రార్థన చేసుకుని వాక్యం చదివే వాళ్ళ ముఖము మహా తేజస్సుగా ఉంటుందంటండి. వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా వాళ్ళ ముఖ రూపాలు ఉంటాయి అంట. వాళ్ళు ఏ పని పట్టుకున్నా కానీ ఆ పని సఫలమవుతూ ఉంటుంది. కానీ కొంతమంది ఇలా చేయకపోవడం వల్ల పనులన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి, ముఖం వికారం అయిపోతూ ఉంటుంది, రంగు బాగానే ఉండదు, అలంకరణ బాగానే ఉండదు, కానీ ముఖంలో కళ ఉండదంట. అందుకే మనము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం ఒక అలవాటుగా మనం అలవర్చుకోవాలి. అదే దేవునితో సహవాసం చేయటం. తర్వాత ఏం చేయాలి? పనులకు వెళ్ళిన కాడ, ప్రయాణం చేసేటప్పుడు వీలైనంత వాటికి దేవునితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, దేవుని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుండాలి. అలాగే సాయంత్రం వచ్చేసరికి ఎక్కడ కుటుంబ ప్రార్థన జరిగిద్దా, ఈరోజు ఏదైనా ప్రార్థన ఉంటే బాగుండని చెప్పేసి భాష గారికి ఫోన్ చేసి, అమ్మగారి ఈరోజు ఏదైనా ప్రార్థన ఉందా అని చెప్పేసి అని ఏం చేయాలంట? కుటుంబ ప్రార్థనకు వెళ్ళాలి. ఒకవేళ కుటుంబ ప్రార్థన ఎక్కడా లేకపోతే కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇలా ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన దేవుని స్నేహితులు. ఆ స్నేహమే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలా మీరు చేస్తే ఖచ్చితంగా వారు అలా ఎవరు చేశారు? హిజ్కియా అనే రాజు చేశాడు. ఏం చేశాడు? ఆయనను హత్తుకొని జీవించాడు. ఆయనను వెంబడించడంలో ఎప్పుడూ వెనక్కి తిరగలేదంట హిజ్కియా. ఒక్కరోజు కూడా వెనకడుగు వేయలేదంట. తర్వాత ఏం చేశాడు? మోషే ద్వారాగా ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నాడు. ఇలా చేయడం ద్వారాగా హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడంట. తాను చేసిన ప్రతి ప్రయత్నము సఫలమైందంట. హల్లెలూయా. ఈరోజు యెహోషాపాతులాగా ఉంటారా? హిజ్కియా లాగా ఉంటారా? చెప్పండి ఎలా ఉంటారు? యెహోషాపాతులాగా ఉంటారా? ఉంటారా? హిజ్కియా లాగా ఎంతమంది ఉంటారు? చేతులు ఎలా చూపించింది? నిజమేనా? ఓకేనా? ప్రార్థన చేద్దాం. మరి కొద్దిగా ఈరోజు మేమందరం కూడా